బిగ్ బాస్ హౌస్ బయట చూస్తున్నారు కదా, అభిమానులు విన్నర్స్ని కలవడానికి ఎంత ఉత్సాహంగా వచ్చారనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ హౌస్ నుండి సెలబ్రిటీస్ బయటకు వస్తున్నారు. ఇది దువ్వాడ మాధురి గారి వెహికల్ అండి. మీరు చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. దువ్వాడ శ్రీనివాస్ కూడా కనబడుతూ ఉంటాడు మీకు ఇన్సైడ్. ఫోన్ మాట్లాడుతూ వైట్ షర్ట్ వేసుకుని ఒక అతను చూసావా, తను దువ్వాడ శ్రీనివాస్. ఎస్, ఈరోజు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనేది అనౌన్స్మెంట్ జరిగింది. ఈరోజు టైటిల్ విన్నర్గా గెలిచింది పవన్ కళ్యాణ్. ఎస్, ఆ కళ్యాణ్ గెలవడం పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. కానీ తన అభిమానులు మాత్రం చాలా నిరాశతో బిగ్ బాస్ హౌస్ బయట ఎదురు చూస్తున్నారు. బట్ మీరు చూస్తున్నారు కదా, మరో సెలబ్రిటీ వెళ్తున్నారు కార్లో. ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ని కలవడానికి చాలామంది అభిమానులు వచ్చారు. అండ్ చూసారు కదా, నైట్ చలిలో కూడా ఎదురు చూస్తున్నారు. ఒక్క సెలబ్రిటీతో అన్న ఫొటోస్ సెల్ఫీ దిగాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ మందికి ఉంది. అండ్ చూసారు కదా, ఫోన్స్ పట్టుకొని ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ అనేది మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇది అన్నపూర్ణ స్టూడియో అవుట్ సైడ్ అండి. అండ్ బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంది, మీ అందరికీ తెలుసు. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో సేఫ్గా గేమ్ ఆడింది ఎవరు, ఫేక్గా గేమ్ ఆడింది ఎవరు అండ్ అనేది కింద కామెంట్ చేయండి. నా వరకు అయితే అందరు జెన్యున్గానే ఆడారనిపిస్తుంది, టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. బట్ తనుజ గెలుస్తుందని చాలామంది ఎదురు చూస్తారు, అందులో నేను ఒక్కని. బట్ పవన్ పలాడ మధ్యలో టైటిల్ వేసుకుపోయాడు. అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ కూడా మిస్ అవడంపై చాలామంది అభిమానులు నిరాశపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇమాన్యుయల్ చాలా గేమ్ ఆడాడు, ఇమాన్యుయల్ టైటిల్ విన్నర్ అవ్వాలి అని అందరూ అనుకున్నారు. కానీ ఇమాన్యుయల్కి రాకపోవడంపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఎక్స్పెషల్లీ వెళ్తున్నారు చూసాం, అందులో సెలబ్రిటీస్ దాక్కొని మరి వెళ్తున్నారు కొంతమంది సెలబ్రిటీస్. అలా ఉంటుందని ఇక్కడ